హలో ఆల్, కమ్మని పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కుక్కర్ కళాయిని తీసుకుని ఒక గ్లాసు పెసరపప్పుని యాడ్ చేసుకుని శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత గట్టితో పప్పుని, చింతపండుని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు, ఉల్లిపాయ చీరికలు, టమాటో ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారము యాడ్ చేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మరగపెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు పోపుని సిద్ధం చేసుకోవాలి. ఒక కళాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని దంచుకున్న వెల్లుల్లిపాయ రేకులని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని వేగిన తర్వాత మరుగుతున్న పెసరపప్పు చోరులోకి యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది.